హల్లెలూయా దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవులందరికీ శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. ఆమేన్. చూడండి ప్రియ దేవులారా, ఏ వ్యక్తినైనా మనం చూడవచ్చు, బాగా కష్టాల్లో నుంచి విడిపించినప్పుడు ఆయనకి ఎంత నెమ్మది దొరుకుతుంది, ఎంత సమాధానం దొరుకుతుంది. ఒక సమస్యల నుంచి బయటికి వచ్చినప్పుడు, ఒక బాధల నుంచి బయటికి వచ్చినప్పుడు, ఒక నష్టము నుంచి బయటికి వచ్చినప్పుడు, ఒక ఆపద నుంచి బయటికి వచ్చినప్పుడు, ఒక రోగం నుంచి బయటికి వచ్చినప్పుడు, ఒక శోధన నుంచి బయటికి వచ్చినప్పుడు, ఒకలాంటి భయంకరమైన అంధకారంలో నుంచి విడిపించబడినప్పుడు ఆ వ్యక్తి చాలా సంతోషంగా సమాధానంగా ఉంటాడు. అలాగే దేవుడు ఈ దినం నీతో చెప్పేది ఏంటంటే, నీకు విడుదల సమీపించింది. ఎందుకు అనంటే, నీకు విడుదల సమీపించింది. ఎందుకనంటే అనేకులు ఈ దినాన్న చూస్తా అంటే ప్రదేన్ బాల ఎక్కడో ఏదో ఒక దాంట్లో బందీగా బంధించబడి ఉన్నారు. కొంతమంది రోగముతో బంధించబడితే, కొంతమంది అప్పుతో బంధించబడి, కొంతమంది అప్పుతో బంధించబడితే, కొంతమంది సమస్యతో బంధించబడి, కొంతమంది ఎందుకనంటే కొంతమంది అపవాది చేత బంధించబడి ఉన్నారు. కొంతమంది ఎందుకనంటే రకరకాల ఇలాంటి బంధకాలతోటి అనేకులు బలహీనులై, వ్యాధిగ్రస్తులై, సమస్యకు గురి అయిపోయి ఏమి చేయని నిస్సహాయ స్థితిలో ఉన్నారు ఈనాడు పరిస్థితి. ఎందుకనంటే వారి యొక్క ప్రతి పరిస్థితిని కూడా అపవాది ఎక్కడ చూసి ఏం చేసిందంటే అనేకుల్ని బంధించాడు. పాపముతో బంధించిండు, రోగముతో బంధించిండు, అప్పులతో బంధించిండు. లేక ఎందుకనంటే ఒక్కొక్క దేనికో ఒక వ్యక్తి బానిసై ఆ బంధకాల్లోనే జీవిస్తున్నాడు, కానీ తప్ప ఆ బంధకాల నుంచి బయటికి రావట్లేదు. ఈనాడు అనేక మంది జీవితాల్లో కూడా ఏమైపోతుందంటే నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా, ఆరోగ్యము లేకుండా, అభివృద్ధి కాకుండా, ఐక్యమత్యము లేకుండా, ప్రేమ లేకుండా ఏం చేస్తా అంటే మనిషి ఎలా ఉన్నాడంటే బ్రతుకుతున్నా చస్తున్నా, నేను ఏం చేయాలి, అసలు ఈ స్థితి ఏంది అనేది ఈనాటి మానవుని యొక్క మనగడ. అన్నీ ఉన్నా, ఏమి లేకున్నా, అన్ని విద్యా బోధనలు ఉన్నా, అందరూ అండదండలు కలిగి ఉన్నా, తన పరిస్థితి ఎలా ఉన్నదంటే ఒకలాంటి పరిస్థితుల్లో తన జీవితం కొనసాగించబడతా ఉంది. తన జీవితం కొనసాగించబడతా ఉంది. ఎందుకనంటే అనుకుంటా ఉంటాడు, తెల్లవారితే ఎంతకాలం ఈ పరిస్థితి, తెల్లవారితే నా జీవితం ఎట్లా, నా పిల్ల పరిస్థితి ఎట్లా, ఎందుకంటే నా కుటుంబ పరిస్థితి ఎట్లా, ఎలా, ఎంతకాలము నేను ఇట్లా సహించాలి, ఓర్చుకోవాలి ఏంది అని ఒక్కొక్కరి జీవితాన్ని కనుక మనం చూస్తే అలాంటి పరిస్థితిలో ఉన్నారు ప్రియదేవుడా. కానీ ప్రియదేవుడా, కనుక నువ్వు ఏ పరిస్థితి నుంచి అయితే నువ్వు బాధపడుతున్నావో బైబిల్ చెప్తా ఉన్న దేవుని మాట, దేవుడు చెప్పకనే చెప్తున్న మాట ఏంటిదంటే ప్రియదేవుని ద్వారా బైబిల్ చెప్పే మాట మనం గమనించాలి. నేను అంటాడు ఏమంటాడంటే, నేను నిన్ను విడిపించేదను. హల్లెలూయా. ఎందుకనంటే ఈ ప్రపంచంలో నిన్ను విడిపించాలి అంటే ఏకైక ఒక వ్యక్తి ఎవరు అంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకనంటే ఆయనే పాపం నుంచి విడిపించగలుగుతాడు, రోగం నుంచి విడిపించగలుగుతాడు, సమస్య నుంచి విడిపించగలుగుతాడు, అప్పు నుంచి విడిపించగలుగుతాడు. ఏ సాతాను బంధకాల నుంచి అయినా విడిపించగలిగిన శక్తి ఎవరికి ఉన్నదంటే దేవాది దేవునికి. చప్పట్లు కొట్టి. ఎందుకనంటే ఆయనకు తప్ప ఈ లోకంలో ఏ వ్యక్తికి లేదు అంత శక్తి. అపవాదు నుంచి ఆయన విడిపిస్తాడు, అనారోగ్యం నుంచి ఆయన విడిపిస్తాడు. ఏ స్థితి నుంచి అయినా కానీ విడిపించగలిగిన శక్తిమంతుడు ఒక దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకంటే ప్రతి వారం బైబిల్ చెప్తా ఉన్నది, ఎందుకు అనంటే నువ్వు ఎలాంటి ఆపదల్లో ఉన్నావో
ఎలాంటి ఇరుకుల్లో ఉన్నావో, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నావో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో దేవుడు చెప్పే మాట మనం చూడవచ్చు 50వ కీర్తనలో. చూడండి 50వ కీర్తనలో ఇక్కడ మంచి మాట 15వ వచనాన్ని చెప్తా ఉంటాడు. ఆపత్తి కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టు. ఎందుకనంటే ఈ ఆపత్తి కాలంలో ఏ ఆపద అయితే ఉన్నదో, ఏ కష్టమైతే ఉన్నదో, ఏ బాధ అయితే ఉన్నదో, ఏ రోగం అయితే ఉన్నదో దాని గురించి నువ్వు మొరపెట్టాలి. ఏదో ఆచార సంబంధంగా దేవుని సన్నిధికి వచ్చాము కదా, మేము బాప్తిసం తీసుకున్నాం, మేము ప్రభువుని నమ్ముకున్నాం, మేము పుట్టుకతోటే క్రైస్తవులము అని అనుకోవడము కాదు ఇది. ఎందుకనంటే ఈనాడు క్రైస్తవ సమాజం అనేది ఏమైపోతుందంటే ఆచార సంబంధమైన భక్తి, నామకార్థమైన భక్తి. ఏదో వాళ్ళు వెళుతా ఉన్నారు, మేము వెళుతున్నాం అంతే. కానీ ప్రియమైన వారా, ఇక్కడ దేవుడు చెప్పే మాట ఏంటిదంటే, నీ ఆపద ఉంటే, నువ్వు అపాయంలో ఉంటే, నువ్వు కష్టంలో ఉంటే, నువ్వు రోగంలో ఉంటే, నువ్వు అప్పుల్లో ఉంటే, నువ్వు ఇబ్బందుల్లో ఉంటే, సమస్యలో ఉంటే, ఆపద కాలమున నువ్వు నన్ను గురించి మొరపెట్టు. ఆపత్కాలం నన్ను గురించి మొరపెట్టు. ఈనాడు ఏమైపోతుందంటే మొరపెట్టేది తక్కువ. ఎందుకనంటే దేవునికి మొరపెట్టే వాళ్ళు చాలా తక్కువ. దేవునికి తన పరిస్థితులను తెలియపరచుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. అందుకే అక్కడ అంటాడు, నువ్వు ఆపత్కాలమున నువ్వు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తా, నేను నిన్ను విడిపిస్తా. ఎందుకంటే ప్రతి ద్వారా మొదటగా ఏం చేయాలంటే మనము దేవునికి మొరపెట్టని నేర్చుకోవాలి. ఎందుకనంటే దేవునికి మొరపెట్టే వాళ్ళంటే చాలా ఇష్టం. మొరపెడితే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన దిగి వస్తాడు నీ కొరకు. ఆయన దిగి వస్తా ఉంటాడు నీ కొరకు, నా కొరకు. ఆయన నువ్వెందుకనంటే నీకు జ్ఞానం లేకపోవచ్చు, తెలివి లేకపోవచ్చు, విద్య లేకపోవచ్చు, సంపద లేకపోవచ్చు, నీకు అందరూ అండదండలు లేకపోవచ్చు. నీ కొరకు ఆయన ఏం చేస్తాడంటే ఆయన పరలోకం నుంచి దిగి వస్తాడు. పరలోకం నుంచి ఏం చేస్తాడంటే ఆయన నీ కొరకు దిగి వస్తా అంటాడు. ఎందుకనంటే మొరపెట్టాలి ప్రేమ ద్వారా. ఎందుకనంటే ఈనాడు చాలా మంది పరిస్థితులు అంటే ప్రార్థన అనేది వారి జీవితంలో లేదు, మొరపెట్టడం అనేది లేదు. ఎందుకనంటే ఆపద వచ్చినప్పుడు కేకలు వేయడమో, అరవడమో, పారిపోవడమో ఏదో చేస్తారు, కానీ వారి జీవితంలో నిజంగా మొరపెట్టే వాళ్ళు లేరు. ఎందుకనంటే ఈ లోకంలో నిన్ను విడిపిస్తారు కావచ్చు ఎంతమంది. ఎందుకనంటే దేవుడు విడిపిస్తే, దేవుడు కనుక నీకు విడుదల కలిగిస్తే నిన్ను బంధించేవాడు ప్రపంచంలో లేడు. ఎందుకంటే ప్రియమైన వారా మనం చూడండి, ఎందుకనంటే ఆపత్కాలమున నువ్వు నన్ను గురించి మొరపెట్టుము అంటే మనం బైబిల్లో చూడండి. ఎందుకనంటే వారి కొరకు దేవుడు ఎలా దిగి వచ్చాడో మనం చూడవచ్చు. మనం చూడండి బైబిల్లో గ్రంథంలో. ఎందుకనంటే వాళ్ళు ఆ భయంకరమైన కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏం చేశారంటే దేవుడు వారి కొరకు, ఎందుకనంటే వారి బాధను చూసి దిగి వచ్చాడు. చూడండి ఇశ్రాయేలు ప్రజల గురించి నిర్గమకాండము చూడండి ప్రజల నిర్గమకాండము 3వ అధ్యాయము, నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచితిని. చూడండి, ఎందుకనంటే ఆయన చూస్తున్న దేవుడు. ఆయన ఆగరును అరణ్యంలో చూసిండు, పౌలు శిలను శరవసాల్లో చూసిండు, దానియేలును సింహాల బౌల్లో చూసిండు, షడ్రక్ మిషక్ అబేద్నెగోను అగ్నిగుండంలో చూసిండు. నేను చూడరా దేవుడు? ఆయన చూసే దేవుడు, ఆయన సర్వంతర్యామి. నువ్వు ఏ స్థలంలో ఉన్నా కానీ ఆయన చూసే దేవుడు, ఆయన చూస్తున్నాడు. అయితే చూస్తున్న దేవునికి నువ్వు మొరపెట్టాలి. ఏ సమయమైనా
సమయమైనా, ఏ సందర్భమైనా, ఏ సమయంలోనైనా నువ్వేం కావాలంటే నీ పరిస్థితుల గురించి మొరపెడితే దేవుడు నీకు విడుదలనిస్తాడు. ఎందుకనంటే నువ్వు మొరపెట్టడము నేర్చుకోవాలి, దేవుని సన్నిధిలో అంగలార్చడం నేర్చుకోవాలి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడం నేర్చుకోవాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం నేర్చుకుంటే నువ్వు నీ కొరకు నువ్వు ఎక్కడ ఉన్నా ఏమనంటే దేవుడు నా నామములో ఎక్కడ 2-3 కూడి ఉంటారో నేను వారి మధ్యలో ఉంటాను. అయ్యో వేల మంది ప్రజల మధ్యలో ఉంటే అక్కడికే దేవుడు వస్తాడని కాదు. ఒక యేసు ప్రభు సమరయ స్త్రీకి ఒక్క దగ్గరగా దానికి వెళ్ళిండు, ఒక కుష్ఠరోగినే చూసిండు. ఎందుకనంటే నీ స్థితిని కూడా చూసిండు. అక్కడ ఏంటంటే అక్కడ చూడండి, నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచి తిని ఆ పనులలో తాము కష్టపేరును బట్టి పెట్టువారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి, వాళ్ళ బాధలు నాకు తెలిసే, వాళ్ళ అప్పులు నాకు తెలిసే, వాళ్ళ ఇబ్బందులు ఎరికే, వాళ్ళ సమస్యలు నాకు ఎరికే. చాలామంది ఎందుకనంటే ఈనాడు పరిస్థితి ఏమనంటే దేవునికి చేస్తే అత్తదా అనుకునే వాళ్ళు చాలామంది. ఎందుకంటే ప్రియమైన ద్వారా ఇవి మనం కనుక చూస్తే వాళ్ళు ఆ దేవునికి మొరపెట్టింది కాబట్టిగా ఏం చేసిందంటే వాళ్ళంతా దేవుడు అక్కడ దిగి వచ్చిండు. వారి కొరకు ఏం చేసిందంటే వారిని చూసి, వాళ్ళ బాధను చూసి ఏం చేసిందంటే వారిని, ఎందుకనంటే వాళ్ళు మొరపెడతానట చూడండి, ఆయన దేవుని యొక్క సన్నిధికి చేర్చబడింది. 9వ వచనం, ఇశ్రాయేలు మొర విజయముగా నా యొద్దకు చేరినది. చూడండి, నువ్వు నిజంగా మొరపెట్టు. అక్కడ అంటాడు ఇశ్రాయేలు మొర నిజంగా నా యొద్దకు చేరింది. ఎందుకంటే చాలా చిన్న ప్రార్థన చేస్తారు. ఎందుకనంటే యేసయ్య మమ్మల్ని విడిపించు, కాపాడు అని. నిద్రపోయేటప్పుడు కూడా ఈ రాత్రి కాపాడు, ఆమె అయిపోయింది. ఎందుకు అనంటే ఒక వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఎందుకంటే రాత్రంతా మొరపెడతాడా లేకుంటే ఉదయకాలం అంతా మొరపెడతాడా, ఎంత కాలం వరకు? ఎందుకనంటే తాను విడుదల పొందే అంతవరకు తన అరుపును ఆపడు. అందుకే ప్రియమైన వారా, ఎందుకనంటే చూడండి, ఇక్కడ కనుక చూస్తే ఇశ్రాయేలు నిజంగా వారి మొర ఎందుకంటే నా యొద్దకు చేరింది. ప్రియమైన వారా, వారి కొరకు ఏం చేసినంటే దేవాతి దేవుడు, ఎందుకనంటే వారి కొరకు ఏం చేసినంటే వారి కొరకు ఏంటంటే దేవాతి దేవుడు నిజంగా వారి కొరకు దిగి వచ్చిండు. అక్కడికి దిగి వచ్చి వారి పరిస్థితిని చూసిండు. అంటే ఎందుకనంటే ప్రియమైన వారా, నువ్వు ఎలాంటి బంధకాల్లో ఉన్నావు? ఒక ప్రవక్త చెప్తా ఉంటాడు. ఒక ప్రవక్త ఏమని చెప్తున్నాడంటే, ఒక ప్రవక్త ఆయన ఏం చేస్తాడంటే బంధకములలో ఉన్న వాళ్ళలారా, బలహీనంగా ఉన్న వారల్లారా, మరలా ఎందుకనంటే మరలా మీరు ఎందుకనంటే మీరు మరలా కోటలోనికి ప్రవేశించుడి. ఎందుకు అనంటే నీ బంధకాలు తెంపివేస్తానికి, నీ బంధకాలను. ఎందుకనంటే ఇక్కడ దేవునికి విన్నట్టుగా మనం చూడవచ్చు. తర్వాత ప్రియమైన వారా, వారి కొరకు దేవాతి దేవుడు నిశ్చయంగా దిగి వచ్చేసి. అందుకే మనం బైబిల్ గ్రంథాన్ని కనుక మనం చూస్తే చూడండి, మనం ఇక్కడ బైబిల్ గ్రంథంలో కనుక చూడండి, జకర్యా గ్రంథము చూడండి, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం మనం చదువుదామా? చూడండి, బంధకములలో పడి ఉండి నిరీక్షణ గల వారల్లారా, మీరు మరలా కోటలో ప్రవేశించండి. ఏ కోట? దేవుని యొక్క ఆశ్రయమైన కోట. అంటే
నువ్వు ఎలాంటి బంధకాల్లో ఉన్నావో, ఎలాంటి బలహీనతతో ఉన్నావో, ఎలాంటి సమస్యతో ఉన్నావో, ఎక్కడ నువ్వు బంధించబడిందో, పాపం బంధించిందా, సాతాను బంధించిందా, సమస్యను బంధించినాయా, అప్పులు బంధించినాయా, నిన్ను పరిస్థితులు బంధించినాయా? ఎందుకనంటే నువ్వు ఏం కావాలంటే నువ్వు ఆ బంధకాల నుంచి నువ్వు బయటికి రావాలి. మొరపెట్టడానికి కోటలో ప్రవేశించాలి. ఎందుకు అనంటే అక్కడ అంటాడు, మీరు కోటలో ప్రవేశిస్తే రెండంతలుగా మీకు మేలు చేసేదను, నేను మీకు ఏం చేస్తా అంటే తెలియచేయుచున్నాడు. మనము ఎలాంటి బంధకాల్లో ఉన్నా కానీ ఏం చేస్తా అంటే ఎలాంటి సమస్యలో ఉన్నా మనం ఏం కావాలంటే దేవుని సన్నిధికి మనం చేరాలి. దేవుని సన్నిధికి ఉపవాసముతో రావాలి. దేవుని సన్నిధిలో మనము ఆ విజ్ఞాపనల మనకున్న పరిస్థితుల సమస్యల మూటను తీసుకొచ్చేసి దేవుని సన్నిధిలో దేవుని సముఖంలో పెట్టి, దేవా నా పరిస్థితి ఇది, నా స్థితి ఇది అంటే దేవుడు నిన్ను విడిపిస్తాడు. దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఈ ప్రపంచంలో నీ పరిస్థితిని మార్చగలిగిన వాడు, సర్వశక్తి కలిగిన యేసయ్య తప్ప ఈ లోకంలో ఎవరు కూడా నీ పరిస్థితిని మార్చలేరు. ఎవరు కూడా మార్చలేరు, నీ స్థితిని అంతా మార్చలేరు. ఎందుకనంటే అందుకే దేవుడు ఆ జకర్యా ప్రవక్తతో మాట్లాడినంటే, బంధకములో పడి ఉన్న వాళ్ళారా, నిరీక్షణ గల వాళ్ళారా, మీరు కోటను మరలా ప్రవేశించండి. మీరు ఒకవేళ అంతకుముందు కూడా ప్రవేశించవచ్చు, కానీ మరలా చెప్తున్నా, నేను మరలా తెలియపరుస్తున్నా, మీరు ప్రవేశించండి. నేను మీకు రెండంతలుగా మేలు చేసేస్తాను. నేను రెండంతలుగా నీ మేలు చేసేస్తా అంటే ప్రతి ద్వారా మనం ఏం కావాలంటే దేవుని బిడలం కనుక మనకి కష్టమైన పరిస్థితుల నుంచి విడిపించడానికి దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. దేవుని మనం ఆశ్రయించాలి. ఎలా? ఈ ఆపదలు తొలగిపోయేంత వరకు, ఈ ఇబ్బందులు తొలగిపోయేంత వరకు, ఈ సమస్య తొలగిపోయేంత వరకు, ఈ వ్యాధులు తొలగిపోయేంత వరకు, ఈ ఇబ్బందులు తొలగిపోయేంత వరకు కూడా మనం దేవుని సన్నిధిలో మనం ప్రవేశిస్తే మన ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేవాడు. దేవుడు ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేవాడు. అందుకే మన బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. ఎందుకనంటే ఇక్కడ వారి యొక్క ప్రజల యొక్క పరిస్థితిని కూడా దేవుడు ఎరిగినట్టుగా మనం చూడవచ్చు. ఎందుకనంటే ఎలాంటి ఆ పరిస్థితిని చూసి దేవుడు ఏం చేస్తాడంటే నీ పరిస్థితిని మార్చగలిగిన వాడు, నీ స్థితిని మార్చగలిగిన వాడు. చూడండి, నీ పరిస్థితిని అంతా చూస్తే నువ్వు మొరపెట్టగలిగితే ఏం చేస్తాడంటే ఆయన నీ పట్ల నీ రోదన ధ్వని వినబడగానే ఏం చేస్తాడంటే నీ పట్ల ఏం చేస్తాడంటే వారి కనికరము కలిగింది దేవుడికి. చూడండి బైబిల్ గ్రంథంలో 106వ కీర్తన 44వ వచనం. అయినను వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూసిండు. ఎందుకనంటే ప్రియదేని ద్వారా లోకంలో మనుషులందరూ కూడా చూస్తూ అంటారు కానీ అయ్యో అంటారు కానీ వాళ్ళు నీకు ఏ విధంగా సహాయం చేయలేదు. చూడండి, మనం ఆగారును చూడవచ్చు. అక్కడ నా పిల్లవాని సావును చూడాలనుకొని ఆమె మొరపెడతా ఉన్నది. మొరపెడతా అంటే ఆ చిన్నవాని మొరని విని ఏం చేశానంటే తాను కూడా ఇక ఆ మొరని అది ఆయన చూడననుకొని చెప్పేసి ఆగరు ఎంతగానో మొరపెట్టి ఏడ్చింది. కానీ ఆ చిన్నవాని మొరను కూడా దేవుడు విని ఏం చేసిందంటే, ఆగరు నీకేమొచ్చింది, నువ్వు భయపడకు, నీకేమొచ్చింది, నీ పరిస్థితి ఏంది, దేవుడు ఆ చిన్నవాని మొరని విన్నాడు, నువ్వు భయపడకంటే ధైర్యం ఇస్తాడు, ధైర్యపరుస్తావు. అందుకే ఇక్కడ చూడండి, అయినను వారి రోదనము తనకు వినబడగా వారి కలిగిన శ్రమను చూసి, దేవుడు కూడా నీ కలిగిన శ్రమను చూస్తే నీ పరిస్థితి నుంచి విడిపిస్తాడు. చూడండి, అలాగే మనం కనుక చూడండి 46వ వచనం అక్కడనే
వారిని చెరగొనిపోయిన వారు చెరగొనిపోయిన వారందరికీ వారి ఎడల కనికరము పుట్టెను, జాలి పుట్టెను, దయ పుట్టెను, ప్రేమ పుట్టెను, వాత్సల్యత పుట్టెను, అనురాగము పుట్టెను. అంటే ప్రేదేన్ వారా ఎందుకు అని అంటే వారి ఎడల చేసిన దేవుడు నీ ఎడల చేయలేడా? నీ పరిస్థితిని మార్చలేడా? నీ సమస్యను తొలగించలేడా? నీ కుటుంబ స్థితిగతులను సరిచేయలేడా? మనం చూడాలి. మనం కనుక మనం ఎన్నోసార్లు మనం చూస్తాం. ఎందుకనంటే మన మానవ జీవితంలో ఎందుకనంటే చాలామంది ఆ సమస్యకు ఏమవుతుందంటే, అయ్యా ఏందయ్యా ఇలా ఉన్నావు అంటే, నా పరిస్థితులు ఇలా అయిపోయినాయి సార్, ఏం చేయాలంట. పరిస్థితులను మార్చకూడదు, పరిస్థితులను నువ్వు మార్చాలి. నువ్వు ప్రార్థన చేస్తే పరిస్థితులను నువ్వు మార్చగలుగుతాడు. ఎందుకనంటే నీ పరిస్థితులను మార్చేది సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వంతుడైన దేవుడు. ఆయన మహానీయుడైన దేవుడు ఏం చేస్తాడంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, అసాధ్యమైనది ఏది లేదు. ఎందుకనంటే ప్రియదేవరా, ఎందుకనంటే పేదరికమైన అపవాది బంధకాల నుంచైనా, రోగం నుంచైనా, సమస్య నుంచైనా, ఏ ఇబ్బంది నుంచైనా కానీ విడిపించగలిగిన సమర్థుడు దేవాది దేవుడు. అందుకే మనం చూడవచ్చు, ఇదే బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. ఇదే మనం గనుక ఈ కీర్తన భాగంలో కూడా చూడండి, అక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసిందంటే వారి కష్టకాలమందు మొరపెట్టిండ్రు. చూడండి ఎలా మొరపెట్టిండట, కష్టకాలమందు మొరపెట్టిండ్రు. చూడండి 107వ కీర్తన చూడండి, కష్టకాలమందు వారు మొరపెట్టిండ్రు. ఎందుకనంటే ఈ కష్టం, ఎలాంటి కష్టంలో ఉన్నావో, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో ఈ స్థితిని కనుక మనం చూద్దామా. 107వ కీర్తన 13వ వచనం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. చూడండి, ఆపదలో నుంచి విడిపించును. ఎవరు? మనం చూడవచ్చు. కష్టకాలములో ఎలాంటి కష్టములో ఉన్నారు అని అంటే భయంకరమైన కష్టములు. నువ్వు కూడా అలాంటి కష్టాల్లో ఉండవచ్చు. ఎందుకు అనంటే వారు ఆ కష్టకాలంలో, ఎందుకనంటే ఆ నష్టంలో, ఆ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఎందుకనంటే ఆ ఇబ్బందుల్లోనే నువ్వు మొరపెట్టడం నేర్చుకోవాలి. ఎందుకనంటే భక్తులు చెప్తా ఉంటారు, బాధ ఉంటే బోధ అర్థమవుతుందట, బాధ లేనప్పుడు బోధ కూడా అర్థం కాదట చాలా మందికి. ఎందుకనంటే బాధ ఉన్నా కానీ ఏం చేస్తారంటే ఆ బాధకు ఏమైపోతారంటే దానికి బాండ్ అయిపోతారు. చాలా మంది ఏమంటే సమస్యకి ఏమై ఉన్నాయి, ఏందమ్మా అంటే సమస్యలు ఏం చెప్పంటారు సార్ అంట. కానీ నీ సమస్యలకు పరిష్కారం ఉంటుంది, నీ బాధకు పరిష్కారం ఉంటుంది. అయితే వాళ్ళు ఏం చేశారంటే కష్టకాలమందు మొరపెట్టారు. దానియేలు ఏం చేసిండనంటే ఆయన సింహాల బోన్లో వేస్తే దానియేలు పరిస్థితి ఏంది మనం చూడవచ్చు. దానియేలు గ్రంథము చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 6వ అధ్యాయము మనం చూడండి. మనము ఆ 16వ వచనం కంచి చదువుదాం. దానియేలును సింహాల బోన్లు వేసేశారు. అంతటా రాజు ఆజ్ఞాయగా బండౌతులు దానియేలు పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు, అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలు గూర్చి రాజు యొక్క తీర్మానం మారునేమో అని రాజముద్రను అతని అధికారుల ముద్ర వేసి దాన్ని ముద్రించిరి. అంతటా రాజు తన నగరునకు వెళ్లి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయాను. కారణం ఏంటంటే దానియేలు ప్రార్థన చేస్తా ఉన్నాడు సింహాల గుహలో. దానియేలు సింహాల గుహలో ప్రార్థన చేస్తా అంటే రాజముద్ర వేసి
చేసి ఎందుకంటే ఒక అధికారాన్ని తీసుకొచ్చి సింహాలు బోన్లో వేస్తే ఏం చేసిందంటే దానియేలు చేసే ప్రార్థన రాజుకు నిద్ర పట్టాలి. నువ్వు ప్రార్థన చేస్తే సాతాను సంఖ్యలు తగ్గిపోతాయి. పౌలు శిలలు కూడా రాత్రంతా వాళ్ళు స్తుతించడం ప్రారంభించారు. రాత్రంతా వాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళ చెరసాల్లో వేసినప్పుడు స్తుతించిండు. దానియేలు కూడా ఏం చేసిండు అక్కడ, ఎందుకనంటే దానియేలు కూడా రాత్రంతా ప్రార్థన చేస్తా ఉన్నాడు. పగలనక ఉదయకాలం అనగా సమయం అనక సందర్భం అనకుండా దానియేలుకి ఏంటిదంటే ఒకటే ప్రార్థన చేస్తా ఉన్నాడు. కారణం ఏంటంటే చూడండి, మన బైబిల్లో చదవం అమ్మా. తెల్లవారుజామున రాజు వేగమే లేచి సింహంల గుహ దగ్గరికి త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవం గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించిన నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి. చూడండి, నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనబడితిని. మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏం కావాలంటే మన ప్రార్థన ఏ దోషము లేనిదై ఉండాలి, ఏ కపటము లేనిదై ఉండాలి. యథార్థ హృదయముతో, సత్యముతో, నీతితో కూడినది, భక్తితో కూడినదై ఉండాలి మన ప్రార్థన. ఎందుకనంటే ఏ లోపము లేనిది. అందుకే దావీదు అంటాడు కదా, నా హృదయములో పాపము లక్ష్యము చేసిన యెహోవా యెహోవా నా మనవిని వినకు. అందుకే దానియేలు ఎందుకంటే దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని కదా, కనబడితిని గనుక ఆయన తన దూత పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను కదా అని రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయడని ఆజ్ఞయ్యగా బంట్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలగలేదు. హల్లెలూయా, చప్పట్లు కొట్టి ఏ హాని కలగకుండా ఆ సింహాల చెర నుంచి ఆ దానియేలు బయటకు వచ్చేసాడు. ప్రియదేవులారా, నువ్వు కష్టంలో ఉండవచ్చు, నీ ప్రార్థన నీ శక్తిని పెంచుతుంది. నీకు ప్రార్థన నీకు లేని దేవుని శక్తిని ఇస్తాండదు. నీ ప్రార్థన నీకు అభిషేకాన్ని ఇస్తాండదు. నీ ప్రార్థన నీకు ధైర్యాన్ని ఇస్తాండది. నీ ప్రార్థన నీకు ప్రోత్సాహాన్ని ఇస్తాండది. నీ ప్రార్థన నిన్ను ముందుకు నడిపిస్తాండది. నీ ప్రార్థన నీ సమస్యకు పరిష్కారాన్ని తీసుకొస్తాడు. ప్రార్థన ఎందుకనంటే ఈ ప్రార్థన ద్వారానే సమస్య పరిష్కారం అవుతాడు. లేకుంటే ప్రార్థన లేకపోతే జీవితకాలం అంతా కృంగిపోవలసిన పరిస్థితి ఉంటుంది. కానీ దానియేలు యొక్క ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే చాలా భారముతో కూడింది, వైరాగ్యముతో కూడింది, ఆసక్తితో కూడింది, పట్టుదలతో దానియేలు ప్రార్థన చేస్తా ఉన్నాడు. కారణం ఏంది అని అంటే దానియేలు ప్రార్థన వింటే సింహాలే నోళ్ళు మూసినాయి. నీ పగవారు కూడా నువ్వు ప్రార్థన చేస్తే నీ వాళ్ళ నోళ్ళు మూయబడతాండే, వారి ఆలోచన మార్చబడతాండది, వారి పరిస్థితిని మార్చేది దేవుడు. నువ్వు మార్చలేవు. నువ్వేది మార్చలేవో ఆయన మార్చగలుగుతావు నువ్వు ప్రార్థన చేస్తే. నువ్వేది చేయలేకపోతున్నావో ఎందుకనంటే నీ దేవుడు నీకు చేయగలిగిన శక్తిని, అభిషేకములు ఇస్తాడు, ఆ సహాయాన్ని కలగజేస్తా ఉంటాడు. ఎందుకనంటే ప్రార్థనలో ఉన్నది శక్తి. అందుకే ప్రియదేవుని బారా మన మందికి అంటాడు అక్కడ జకర్యా ప్రవక్త అంటే, ఎందుకనంటే బంధకంలో పడి ఉన్న నిరీక్షణ గల వాళ్ళారా, ఎందుకనంటే అంటాడు మీరు మరలా కోటలోనికి ప్రవేశించుడి, నేను మీకు రెండంతల నేను మేలు చేసేస్తా. నువ్వు విడిపించబడితే నీ పిల్లలు సంతోషిస్తారు, నువ్వు సంతోషిస్తావు, నీ కుటుంబం ఆనందంగా ఉంటుంది. ఎందుకనంటే అది అప్పుల బంధం కావచ్చు, రోగుల బంధకం కావచ్చు, పాపం అనే బంధకం కావచ్చు, అది శాపం కావచ్చు. ఎందుకనంటే శాపాస్పదాన్ని కూడా ఆశీర్వాదకంగా మార్చుతాడు దేవుడు. ఎందుకంటే ప్రియదేవుని బారా ఇక్కడ చెప్పింది అదే, వారు కష్టకాలం మందు వారు యెహోవాకు మొరపెట్టిరి,
ఆయన వారి ఆపదలో నుంచి విడిపించాను. ఏంది? వారికున్న దానియేలును విడిపించినట్టుగానే నిన్ను కూడా విడిపిస్తాడు. నిన్ను కూడా విడిపిస్తాడు. ఎందుకనంటే ఆ దానియేలునే విడిపించుడు. నాకు అంత ప్రార్థన ఉన్నదా అంటే నువ్వు ఈ రోజు నుంచే ప్రార్థన చేయి. నువ్వు పడుకున్న ప్రార్థన చేయి, కూర్చున్న ప్రార్థన చేయి, నిల్చున్న ప్రార్థన చేయి. నీ నోరు, ఎందుకనంటే నీ చేతులు పని చేస్తుంది కావచ్చు కానీ నీ నోరు ఏం పని చేయదు. అయితే నీ ప్రార్థన నోరు ద్వారా నువ్వు ప్రార్థన చేయి. నువ్వు పని చేసే స్థలంలో కావచ్చు, ఉద్యోగం చేసే స్థలంలో కావచ్చు, ఎందుకంటే నువ్వు ఏ స్థలంలో ఉన్నా నీ నోరు దేవునికి వినిపించు. అక్కడ అంటాడు మాట్లాడు. ఎందుకనంటే వారు ఏం చేసినంటే వారి కట్లను తెంపివేసి, ఇంకోటి అంటాడు వారి కాడిని విరగొట్టేదని అంటాడు. అంటే అపవాది కొంతమందిని ఏం చేస్తా అంటే కాడి పెట్టి ఆ కాడి కింద ఒత్తేస్తా అంటది. సమస్య అనే కాడి కావచ్చు. అపవాది కాడి ఏం చేస్తుంది అంటే అణిచివేస్తా అంటది. దీర్ఘకాలము అదే సమస్యతో కృంగి అలాగనే చనిపోతారు. నువ్వు మొరపెట్టడం నేర్చుకో, ప్రార్థన చేసుకోవడం నేర్చుకో, విజ్ఞాపన చేయడం నేర్చుకో. అందుకే ఇక్కడ మనం చూడవచ్చు. ఎందుకంటే వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వాటిని బయటికి రప్పిస్తాడు. వాటికి బయటికి రప్పించినట్టుగా నిన్ను కూడా రప్పించి ఏం చేస్తాడంటే నిన్ను కోరిన రేవుకు నడిపిస్తాడు. ఎందుకంటే ప్రియదేని ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే వారి శ్రమలకు తాలుకోలేక, ఎందుకంటే ఆ కష్టానికి తట్టుకోలేక చాలామంది సమస్యలు ఉన్నా కానీ వాళ్ళు ప్రార్థన చేయరు. కారణం ఏంటంటే వారు సమస్యకు ఏం చేస్తారంటే లోబడిపోయి గింతే జీవితం. వాళ్ళ అప్పుల సమస్య కావచ్చు, పాపం కావచ్చు, రోగం కావచ్చు, అది ఏదైనా కానీ దానికి ఏమైపోతాడు, బాండ్ అయిపోతాడు. అది సైతాన్ ఆలోచన. దేవుని ఆలోచన ఏంటంటే నువ్వు కోటలోనికి ప్రవేశించాలి. కోట అనగా దేవుని సన్నిధికి ప్రవేశించాలి. ఎందుకు అనంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆయన ఆపత్కాలంలో నువ్వు మొరపెట్టడము కనుక నువ్వు తెలుసుకుంటే నీ పరిస్థితి మారుతుంది. ప్రవక్త ప్రసంగి ఒక మాట మాట్లాడతాడు. చూడండి, నేను చెప్తా చూడండి. ప్రసంగి గ్రంథము ప్రభువా నా ఆశ తీర్చవా, ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించవా. ప్రభువా నా ఆశ తీర్చవా, ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించవా. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుదామా? సుఖదినమందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచించుము. తాను చనిపోయిన తర్వాత జరిగిన దానిది నన్ను తెలుసుకొనుకున్నట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచిండు. అంటే కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే దేవుని ఆశ్రయించి ఈ కష్టము, ఎందుకంటే ఈ బాధ దేవుడు పరీక్షిస్తున్నాడా, సాతాను శోధిస్తున్నాడా, నేను చేసిన పొరపాట్లను బట్టి వచ్చినాయా, నువ్వు గమనించాలి. అందుకే అక్కడాడు సుఖదినమున నువ్వు సుఖపడు, ఆపద్దినమున దాని గురించి యోచించు, ఆలోచన చేయి. నా పిల్లలు ఎలా ఉన్నారు, నా భార్య ఎలా ఉన్నది, నా భర్త ఎలా ఉన్నాడు, నా తండ్రి ఎలా ఉన్నాడు, నా అన్న ఎలా ఉన్నాడు, ఇదంతా ఏంది, దేని నుంచి వచ్చేసింది, అపవాది నుంచి వచ్చేసిందా, దేవుని పరీక్షిస్తున్నాడా, నేను చేసిన పొరపాట్లను బట్టి జరుగుతుందా, నువ్వు యోచన చేయాలి. చేయకుండా మనం చేసి ఒకవేళ దేవుని చిత్తమైతే నన్ను పరీక్షించు. ఎందుకనంటే ఒకవేళ ఆ పరీక్షలు నెగ్గితే నీకు ఉన్నతమైన ప్రమోషన్ వేస్తాడు. కొంతమందిని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. ఎందుకు పరీక్షిస్తాడంటే వారిని పరిశుద్ధపరచడానికి. కొంతమందిని పరీక్షిస్తాడు ఎందుకు అనంటే వారు దేవుని సన్నిధిలో స్థిరపడడానికి.
కొంతమందిని దేవుడు పరీక్షిస్తాడు. ఎందుకనంటే ఉన్నతమైన ఆధ్యాత్మికమైన స్థితిలోనికి నడిపించడానికి. ఎందుకనంటే ఆయన చెప్తా ఉంటాడు యెషయా ప్రవక్త, వారిని ఇబ్బంది కొలములు నేను పరీక్షిస్తే. దేవుడు పరీక్షిస్తాడు కొన్నిసార్లు. ఎందుకు అనంటే నిన్ను శుద్ధ సువర్ణంగా మార్చడానికి. ఒకవేళ ఎందుకనంటే అలా చేసినప్పుడు కూడా నువ్వేం కావాలంటే నువ్వు దేవుని సన్నిధికి నువ్వు లోబడాలి. ఈనాడు ఏమైపోతుందంటే ఏం చేసినంటే వాళ్ళు సుఖ దినమున గట్లే ఉంటాడు, దుఃఖ దినమున గట్లే ఉంటాడు. పండుగ చేసుకుంటాడు, రేపు తెల్లారి తిండిగానే అయితే. ఎందుకు అనంటే ఒక సమస్య వచ్చినప్పుడు, ఎందుకనంటే నిజమైన సంతోషం ఎప్పుడైతే సమస్య నుంచి బయటికి వచ్చినప్పుడే నిజంగా ఆనందం. ఎందుకనంటే దానియేలు ఆ సింహాల బోన్లకెళ్ళి వచ్చినాక ఎంత సంతోషంగా ఉండి ఉంటాడు. నీవు కూడా ఏ సమస్య నుంచి అయితే బయటికి వస్తావో అప్పుడు నిజంగా ఆనందంతో దేవునికి సాక్షిగా బ్రతకగలుగుతుంది. అందుకే ఇక్కడ వాళ్ళు ఏం చేసిందంటే, ఇక్కడ చూడండి మన మాట. ఎందుకనంటే మనము వాళ్ళ పరిస్థితిని కనుక మనం చూస్తా అంటే, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల చరిత్రను కనుక మనం చూస్తా అంటే ఆ 107వ కీర్తనలో చూడండి ప్రజల వాళ్ళ పరిస్థితి ఏమైపోయిందో మనం చూడవచ్చు. ఇక్కడ మనం చూడండి 26వ వచనం నుంచి 107:26 నుంచి ఆకాశం వరకు ఎక్కుచు అగాధములకు దిగుచుండిరి. శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయెను. ఎందుకనంటే అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నావో. ఎందుకనంటే నీవు కనుక ఈ రోజు నుంచే నువ్వు ఏ సమయంలోనైనా కానీ విడుదల దొరికే అంతవరకు దానియేలులాగా మొరపెడుతూనే ఉండాలి. అందుకే వాళ్ళు ఏం చేయాలంట, వారు ఆకాశం వరకు ఎక్కుచు అగాధములకు దిగుచుండిరి. శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయెను. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తుల్లుచుండిరి. వారు ఎటు తోచక ఉన్నారు. మరి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో నాకు తెలియదు. దేవుడు చెప్తున్న సత్యాన్ని. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నావో. ఎందుకనంటే దేవుడు నీకు విడుదల సమీపము తయారైంది. ఎందుకనంటే దేవుడు నిన్ను విడిపిస్తానని సర్వశక్తి కలిగిన దేవుడే వాగ్దానం చేస్తా ఉన్నాడు. నీకు విడుదల సమీపించింది. ఎందుకనంటే బలాత్కారం నుంచి కావచ్చు, బంధకాల నుంచి కావచ్చు, అపవాది శర కావచ్చు. నువ్వు అనుకున్నా కావచ్చు, ఎందుకయ్యా ఇంత శర నాకని, ఎందుకయ్యా ఈ బాధతో నువ్వు బంధించబడి ఉండవచ్చు. అయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకనంటే ఈ కష్టంలో ఏం చేయాలంటే నువ్వు దేవుని దగ్గరికి సరెండర్గా, నువ్వు దేవునికి సరెండర్ అయ్యి ఏం కావాలంటే నీ పరిస్థితి నుంచి విడిపించుమని తెల్లవారు. ఎందుకంటే ఏది కావాలి వాడు ఉదయం కొరకు కనిపెట్టుకున్నట్టుగా రాత్రి అంతా కనిపెట్టుకో, ఉదయకాలం అంతా కనిపెట్టుకొని విడుదల పొందేంత వరకు కూడా దేవుని పాదాలు యాకోబులాగా విడువకు. దేవుని పాదాలు విడువకు. నాయన నిన్ను విడిపించడానికి సమర్థుడు, రక్షించడానికి సమర్థుడు, నిన్ను నిలబెట్టడానికి సమర్థుడు. ఎందుకు అనంటే నిన్ను గనక విడిపిస్తే ఒక శూరునిగా తయారు చేస్తాడు. ఆయన చేతిలో ఒక వాడుకునే ఒక సాధనంగా నిన్ను తయారు చేసి నిలబెడతా అంటాడు. నువ్వు మొరపెట్టడం స్టార్ట్ చేయి. నిన్ను కాదు, నీ కుటుంబాన్ని వాడుకుంటాడు ప్రభుత్వం. నీ కుటుంబాన్ని వాడుకుంటాడు. ఎందుకనంటే అలా విడిపించబడిన ఎన్నో కుటుంబాలు పౌలు శిలలో ఎక్కడున్నారు? అందరు తీసుకుపోయి ఆ చెరస్సాలు వేసేసిండు, బోండాలు వేసిండు, బంధించేసిండు. వాళ్ళు ఏం చేసిండు? స్తుతించిండు, ప్రార్థించిండు, రాత్రంతా ప్రార్థన చేసిండు. వారికి ఏం చేసిందంటే ఆ చెర నుంచి విడిపించబడి ఒక్కరే కాదు, పౌలు శిష్యులు ఇద్దరే కాదు, ఆ చెరసాలలో ఉన్న వాళ్ళందరూ కూడా వీరి యొక్క ప్రార్థనకు, వీరి యొక్క స్తుతి ధూపానికి ఏం చేసిందంటే వారు ఏం చేసిందంటే గొప్పగా విడుదల పొందిండు. అందుకే చూడండి బైబిల్లో మనం కనుక అదే 50వ కీర్తన కనుక చూస్తే అక్కడ ఏమంటాడంటే స్తుతి యాగము చేయువాడట నన్ను మహిమపరుస్తా ఉన్నాడు.
50వ కీర్తన చూడండి 22వ వచనం. స్తుతియాగం అర్పించువాడు ఆ నన్ను మహిమపరచుచున్నాడు. 23వ వచనం. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. ఎందుకనంటే వాళ్ళు ఏం చేసిందంటే ఆ కష్టంలో అయ్య అయిపోయిందని డిసైడ్ కాలేదానికి పౌలుశీల ఈనాడు. ఎందుకనంటే నువ్వే పరిస్థితిలో ఉన్నావో దేవుడు నీతో మాట్లాడుతున్న సత్యం, నాతో మాట్లాడుతున్న సత్యం ఇది. అయితే ఇక్కడ ఏం చేసిందంటే వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఉండి ఏం చేసినాడంటే వాళ్ళు మత్తులైన వారి వాళ్ళే. సమస్య ఏంటంటే ఏం చేయాలయ్యా, ఏం చేసేటట్టు లేదు. ఎంతమంది అడగండి చాలా మందిని, ఏందమ్మా ఏంటంటే ఏం చేసేటట్టు లేను, నేను ఏం చేసే పరిస్థితి లేదు, అన్ని డబ్బు ఉన్నాయి, అందరు ఉన్నారు, నా పరిస్థితి ఏం దాటట్లేదు అలాంటి. ఎందుకనంటే మత్తులైన వారు వాళ్ళే. వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తుల్లుచుండిరి. వారు ఎటు తేల్చక ఉండిరి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించారు. చప్పలు కొట్టి ప్రభువుని కానీ చూడండి, వారి ఆపదలో నుంచి విడిపించాను. ఏం చేసాడు? ఆయన తుఫాను ఆపేసాడు. ఏ తుఫాన్ అయితే నీ పైన పడుతుందో ఆ తుఫాను ఆపేస్తాడు ఆయన. ఎందుకు అనంటే యేసు ఓడ అమరములోనే ఉన్నాడు. నువ్వు మొర పెడితే నీ ప్రక్కనే ఉంటాడు. ఎందుకనంటే ఆనాడు శిష్యులు కూడా ఏం చేసిందంటే తుఫాన్ రాగానే భయపడ్డారు. గాలి వస్తుందిగా, మేము ప్రాణం పోతుంది కావచ్చు, మా పరిస్థితి ఎవరు కూడా ఏం చేస్తలేడని, మేము నశించిపోతున్నామని మొరపెట్టడం స్టార్ట్ చేస్తే భయపడకూడని యేసు ప్రభు చిన్నగా మాట్లాడి, నువ్వు మాట్లాడితే కూడా ప్రభు అదే చెప్తాడు. అందుకే ఇక్కడ వాళ్ళంటే తుఫాన్ని ఆపివేయగా తరంగములన్నీ ఏమైపోయినాయి? అణుగుతాయి. ఎందుకనంటే ప్రభు నీ ఇంట్లోకి వస్తే నువ్వు ఎందుకంటే అది అణిచివేయబడుతుంది, నువ్వు లేపబడతావు. అణిచివేయబడుతుంది. చూడండి, ఎందుకంటే నెమ్మది నీకు కలుగుతా అంటది. నెమ్మది ప్రపంచంలో ఎక్కడ లేని నెమ్మది. కోట్ల డబ్బు ఉన్న వ్యక్తికి నెమ్మది లేని నెమ్మది నీకు నెమ్మది కలుగుతుంది. నెమ్మది కలుగుతా అంటది. నిమ్మలమైన వాడిని ఏం చేసినంటే వారు సంతోషించిన ఎప్పుడైతే బయటికి వచ్చిందో వాళ్ళు సంతోషం. నీవేనా సంతోషగానము రక్షణ